ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. రోమపత్రిక 8:18 నుండి, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగిన కావని ఎంచుకొనుచున్నాను. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్లుగా హెబ్రీ పత్రికలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో శ్రమలు అనుభవించి ఆ శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. నా జీవితంలో, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే మనకు విధేయత లేదని, విధేయత నేర్చుకోవటానికి అవి వస్తున్నాయని మొదట మనం గ్రహించుకోవాలి. ఎలాంటి శ్రమ వచ్చినా అలాంటి శ్రమ గల వారిని మనం బలపరచడానికి దేవుడు తరిపేదిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు తరిపేదిస్తాడు. దేవుడు తరిపేదిస్తాడు. భక్త పౌలు గారు 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాస్తారంటే, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా మేము ఆదరించగలిగినట్లుగా ఈ శ్రమంతట్లో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అసలు బతుకుతామనే నమ్మకం లేదు, మీ అందరి ప్రార్థన ద్వారా బ్రతికేము అని చెప్తున్నాడు. బ్రతికిన తర్వాత ఏమన్నాడు, మీ శ్రమల్లో కూడా ఎందుకు వెళ్ళామంటే ఎట్టి శ్రమలో ఉన్నవారని ఆదరించడానికి. మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే నీ తర్వాత అలాంటి శ్రమలు రాబోయే వారిని నీవు బలపరచడానికి దేవుడు ముందుగా నీకు తరిపిస్తున్నాడు. నిన్ను మాస్టర్గా ఎంచుకున్నాడు, నిన్ను టీచర్గా ఎంచుకున్నాడు, నువ్వు భరించగలవని నమ్మి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. శ్రమ నీకు అనుమతి ఇచ్చాడు. యోబు గారిని నమ్మి ఎవరికి రానన్ని కష్టాలు, శ్రమలు, భయంకరమైన స్థితి యోబు గారికి ఇచ్చాడు. ఆ తర్వాత యోబు గారు అంతా కోలుకున్న తర్వాత ఆయన అంతకుముందు చెప్పిన ఆదరణ మాటల కంటే ఆ తర్వాత చెప్పిన ఆదరణ మాటలు రెట్టింపు ఆస్తిని సమకూర్చింది. దేవుని పిల్లలారా, మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమెదుట ఇప్పటి శ్రమలు ఎనతగినవి కావు. ఫరో దగ్గర ప్రధానమంత్రిగా హెచ్చించబడటానికి అంతకుముందు యోసేపు గారి పడిన శ్రమలన్నీ ఎంచబడలా, ఎంచుకోలేక అతను. ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడు, ఓహో అదేదో ముందే తెలుసుంటే సంతోషంగా అనుభవించేవాడినే. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ ఈరోజు ఏదైనా శ్రమను సంభవించిందా, నిన్ను గొప్ప అనుభవంలోకి ప్రభు నడిపించబోతున్నాడు, గొప్ప దీవెనకరంగా చేయబోతున్నాడు. నీకున్న శ్రమ యొక్క స్టేటస్ని బట్టి, స్థాయిని బట్టి, ఒక దేశానికా, ఒక జిల్లాకా, ఒక రాష్ట్రానికా, ఒక ప్రాంతానికా అనేకులను ఆదరించేవాడుగా, అనేకులను బలపరిచేవాడుగా దేవుడు నీతో కూడా ఉన్నాడు. మర్చిపోవద్దు. ఆ కారణం చేత భక్త పౌలు గారు అంటున్నాడు, ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమెదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కానే కావన్నాడు. తృణప్రాయంగా ఇచ్చాడండి. 195 కొరడా దెబ్బల్ని, 3 సార్లు పెత్తాలతో కొట్టబడతాని, సముద్రంలో ఓడ పగిలి శ్రమ పట్టాన్ని, నదుల వలన ఆపద, అందరి వలన ఆపద, వాళ్ళ వలన వీళ్ళ వలన తోటివారి వలన ఆయన చేత రక్షణ పొంది బాప్తిసం పొందిన వారిని వాళ్ళు కూడా ఆపదలు వచ్చేసేసినాయి. స్వకీయుల వలన ఆపద, వీటన్నిటిని తృణప్రాయంగా ఎంచుకున్నాడు. వాటన్నిటిని టేక్ ఇట్ ఈజీ మెదడులో తీసుకున్నాడు. ఈ రోజున మనం ఆ పరిశుద్ధుని ద్వారా రాయబడిన లేఖనాల ద్వారా ఎంతో బలపరచబడుతున్నాం. నీవు అనేకులకి బలవంతుడుగా ఉండాలి అంటే, బలపరచబడేవాడికి ఉండాలంటే, నువ్వు పోతున్న శ్రమల కాలంలో దేవుడు నిన్ను టీచర్గా మార్చి, మాస్టర్గా మార్చి నీ అనుకున్న వారిని బలపరచబోతున్నాడు. ఎంతమందిని బలపరచబోతున్నాడు? దేవునికి మహిమకరంగా నేను హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఉన్న శ్రమలేయి ఎన్నతవినవి కాదు. ధైర్యంగా ఉండండి. నీతో పాటు యేసు ప్రభువు వారు కూడా నీతో శ్రమ అనుభవిస్తున్నాడు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.